హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైందో తెలీదు. కొన్ని వివాదాలు వస్తున్నాయి, కొన్ని వివాదాలు తెచ్చుకుంటున్నారు. నోటి దూల ఎక్కువైనట్టు కనపడుతోంది చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులలో. అటువంటి నోటి దూలను ప్రదర్శించారు డైరెక్టర్ త్రినాథరావు. నిన్న ఒక సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ ఓ హీరోయిన్కి సంబంధించిన బాడీ షేమింగ్ తరహా వ్యాఖ్యలు చేశారు. తెలుగు వాళ్ళకు టాలీవుడ్ వాళ్ళకు ఇంకేదో కావాలి, అది మీ దగ్గర ఏదో లేదు, ఇంకేదో పెంచండి అంటూ మాట్లాడారు. అది నేను ఇప్పుడు చెప్పడానికి కూడా నా బాలే. సో అది మీరు సినిమా తీస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో మీ షూటింగ్ల సందర్భంగా ఎక్కడైనా మీరు ఇటువంటి భాష మాట్లాడతారేమో కానీ డయాస్ పైన మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలిగా, నాలుగు కంట్రోల్లో పెట్టుకోవాలిగా. పెట్టుకోకపోతే ఎలా? సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అది మీరు మాట్లాడారు. దానిపైన ఉమెన్ కమిషన్ సీరియస్ అయింది. ఉమెన్ కమిషన్ సుమోటోగా కేసును తీసుకుంది. బహుశా ఆ డైరెక్టర్కి నోటీసులు ఇవ్వబోతోంది. ఆయన వివరణ అడగబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం లీగల్గా. దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్గా సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుందా అని అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిని హ్యూమిలేట్ చేసే కార్యక్రమానికి ఏమైనా శ్రీకారం చుట్టిందా అనిపిస్తోంది. ఇటీవల పుష్ప 2కు సంబంధించిన ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం కాకతాళీయం కాదు, నిజమే తరహా వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. సో ఆ పేరు మర్చిపోవడం కారణంగానే ఆయన అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ వచ్చారు. రాజకీయపరమైన టర్న్ తీసుకుంది అది. ఆ తర్వాత తెలుగు భాషకు సంబంధించిన ఒక ఫంక్షన్లో సినిమా హీరోగా ఉన్న, సినీ నటుడిగా ఉన్న బాలాదిత్య కార్యక్రమానికి సంబంధించిన వ్యాఖ్యాతగా ఉండి రేవంత్ రెడ్డి గారి పేరుని కిరణ్ కుమార్ అంటూ పలికారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి ఏడాది కాలం అవుతుంది. ఓ ప్రోగ్రామ్ని మీరు హోస్ట్ చేస్తున్నారు. హోస్ట్ చేసిన సందర్భంగా ఎవరిని గెస్టులు పిలుస్తారు, ఏంటి వాళ్ళ డిజిగ్నేషన్ కనీసం రాసుకుంటారు కదా. అలా రాసుకోకుండానే డయాస్ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా నోటికొచ్చిన పేరు చెప్పేస్తారా? బాలాదిత్య కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. సో ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది. ఇలాంటి అనుమానాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆయన రేవంత్ రెడ్డిని పేరు మర్చిపోయినట్లుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడడం అనేది కుట్రపూరితంగా జరుగుతోంది. మీ వెనక ఎవరో ఉన్నారు, ఏదో ఇంటెన్షనల్గానే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారంటూ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలో తప్పు కూడా ఏం కనిపించట్లా. అదర్వైజ్ ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్కి నువ్వు వ్యాఖ్యాతగా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ఆయన చీఫ్ గెస్ట్గా అక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి ఎవరో పేరు తెలియకుండా అక్కడ అటువంటి యాంకర్ని పెట్టుకున్న ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వాళ్ళని ఏమనాలి? ఆ ప్రోగ్రాంకి వచ్చి ముఖ్యమంత్రి పేరుని వాంటెడ్గా మర్చిపోయాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తిని ఏమనాలి? బాలాదిత్య, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, గతంలో హీరోగా పని చేశారు, ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో చేస్తున్నారు. అది నోటి దూల కాదు, ఇంటెన్షనల్గా చేసినట్టు కాదు. ఇంటెన్షనల్గా చేయకపోతే ఏంటి, ఎందుకు జరిగిందో చెప్పాలి కదా. ఇన్విటేషనే ఉంటుంది, ఇన్విటేషన్ పట్టుకొని పిలుస్తాం కదా. ఏమని అర్థం చేసుకోవాలి? దానికి తోడుగా నిన్న ఆయన త్రినాథరావు ఇంకో మాట మాట్లాడారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది ఆయనకి కామెడీ స్కిట్గా మారిపోయింది. ఆయన మాట్లాడుతూ హీరోయిన్ పేరు తీసుకోవడానికంటే ముందు పేరు మర్చిపోయాను ఏంటి అంటూ కాసేపు సరాయించి తర్వాత వాటర్ ఇవ్వండి అని అడిగి అప్పుడు హీరోయిన్ పేరు చెప్తున్నారు. అంటే అల్లు అర్జున్ ఏం చేశారో దాన్ని ఆయన ఇక్కడ ఇనాక్ట్ చేసి చూపిస్తున్నారు. సో ముఖ్యమంత్రి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరీ అంత పలచన ఎందుకు అయిపోయారు? మీకు అంత లెక్క లేకుండా ఎందుకు అయిపోయారు? అంత నోటి దూల ఎందుకు పెరిగిపోతుంది మీకు? ముఖ్యమంత్రి పేరు తెలియకుండా కొంతమంది బిహేవ్ చేస్తే ముఖ్యమంత్రి పేరుని ఇంకెవరో మర్చిపోవడం నీకు సరదాగా కామెడీగా ఉందా? ఏంటి సరదా? దాంట్లో ఏం సరదా కనపడింది? చాలా గంభీరమైన ఇష్యూ. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం తెలంగాణ ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన ఇష్యూ. తెలంగాణ ముఖ్యమంత్రిని హేళన చేస్తున్నారు అని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ అవమానిస్తోంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు మీరు? వాంటెడ్లు ఎందుకు ఇస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలో అసలు ఎవరికి కాకుండా పోయారా? ఓ పెద్దరికం, ఓ పద్ధతి పాడు లేకుండా పోతుందా? ఎవడి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారా? ఆడపిల్లల గురించే కాదు, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గురించి కూడా. ఈ నోటి దూల తగ్గించుకోకపోతే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికే చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని తీవ్ర పరిణామాలని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి నోటి దూల బ్యాచ్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కాస్త కంట్రోల్ చేయడం అవసరం.